అమెరికాలో వీసా కష్టాలకు చెక్ పడనుందా? కొత్తగా తీసుకురాబోతున్నటువంటి సంస్కరణలు లేదా కొత్తగా ప్రతిపాదిస్తున్నటువంటి బిల్లులు భారతీయులకి శుభవార్త వినిపించేటువంటి అవకాశం ఉందా? అసలు అమెరికన్ వీసా విషయంలో మార్పులు చేర్పులకు ఉన్నటువంటి అవకాశాలేంటి? విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సాయి శ్రీనివాస్ రెడ్డి గారు యూఎస్ నుంచి లైవ్‌లో జాయిన్ అయ్యారు. సాయి శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే. నమస్తే సార్. చాలా రోజుల తర్వాత వస్తున్నారు మీరు. ఇప్పుడు అమెరికాకి కూడా ఒక గుడ్ న్యూస్ చెప్పబోతోంది అని ఒక సమాచారం వస్తుంది. వీసా యాక్ట్ మార్పులు, చేర్పుల కోసం కొన్ని ప్రతిపాదనలు వస్తున్నాయి అమెరికాలో అని. ఏంటి అటువంటివి ఏమైనా ఉన్నాయా? ముఖ్యంగా భారతీయులు చాలామంది ఎదురు చూస్తుంది ఏంటంటే హెచ్-1బీలు, గ్రీన్ కార్డులు అన్నీ ఆగిపోతున్నాయి. మనం చాలా అంటే అమెరికా డ్రీమ్ అనేది కొలాప్స్ అయిపోయింది అనుకుంటున్నారు. సో ఇప్పుడు మళ్ళీ సంస్కరణల దిశగా ఏమన్నా అడుగులు పడేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయా? సార్ కొత్తగా ఈ నెలలో మార్చ్ 6వ తేదీన ఇక్కడున్న న్యూ జెర్సీలో ఉన్న ఒక కాంగ్రెస్ రిప్రజెంటేటివ్ వీసా యాక్ట్ అనేది ప్రపోజ్ చేయడం జరిగింది సార్. కాంగ్రెస్ బిల్ పాస్ పెట్టడం జరిగింది. సో దీనిది వెల్కమింగ్ ఇంటర్నేషనల్ సక్సెస్ యాక్ట్ అంటారు. అంటే ఈ చట్టం ప్రకారమే మనకు క్లియర్ గా కట్ గా తెలుస్తుంది. అంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ని ఆహ్వానించడానికి అనేది ఈ చట్టాన్ని లేకపోతే క్లియర్ కట్ గా తీసుకొని వచ్చారు అని అయితే తెలుస్తుంది సార్. అంటే ఇదైతే మెయిన్ మోటివ్ ఒకటే సార్. సెప్టెంబర్ 19, 2025లో ఆ రోజు తెచ్చిన ప్రెసిడెన్షియల్ ప్రొక్లమేషన్ ని ఈ 100K ని రిమూవ్ చేస్తూ ఈ ఈ 100K అనేది ఉండకూడదు అనే ఒక కాన్సెప్ట్ తోనే ఈ బిల్ అనేది ప్రపోజ్ చేయడం జరిగింది సార్. సో దీని ద్వారా చాలా ముఖ్యంగా మన భారతీయులకైతే చాలా మంచి న్యూస్ అని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఒకవేళ ఇది పాస్ అయితే, సో పాస్ కాకపోతే యాజ్ యూజువల్ గా మళ్ళీ 100K అని అయితే అప్లికబుల్ అయితే క్లియర్ కట్ గా ఉంది. అంటే ప్రభుత్వ వర్గాల వైపు నుంచి చూస్తే ఈ $1,00,000 కండిషన్ పైన కంపెనీలు బేర్ చేస్తాయి. వీసా తీసుకునే వాళ్ళకి పెద్ద సమస్య ఉండదు అని ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు గతంలో కూడా. ఇప్పుడు మొత్తానికే అది ఎత్తేయడానికి ప్రభుత్వ పక్షాన అంగీకారం కుదిరేటువంటి అవకాశం ఉంటుందా? లేదా ఇది జస్ట్ ఒక ప్రైవేట్ బిల్ కింద మనం చూడాల్సి ఉంటుందా? సార్ అదే ప్రస్తుతం ఉన్న కాన్సెప్ట్ ప్రకారం అయితే నేనైతే ఇది ప్రైవేట్ బిల్ గానే చూడాలని అయితే నేను అనుకుంటున్నాను. ఇది ఒక ద కాంగ్రెస్ మ్యాన్ జస్ట్ ప్రపోజ్ చేయడం జరిగింది. ఇది పాస్ అవుతుందా లేదా అనేది కంప్లీట్ గా క్వశ్చన్ మార్క్. అంటే ఇది డెమోక్రాట్స్ అనేది ప్రపోజ్ చేయడం జరిగింది సార్. సో దీని ద్వారా మనము అంటే ఇది పాస్ అవుతుందా లేదా, మళ్ళీ పాస్ అయిన తర్వాత తప్పకుండా చట్టంగా కావాలి అనుకుంటే తప్పకుండా ప్రెసిడెంట్ అనుమతి అయితే కావాలి. తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో ప్రెసిడెంట్ అనేది అనుమతి ఇవ్వరు కదా సార్. ఎందుకంటే తను తీసుకొని వచ్చిన ఒక ప్రొక్లమేషన్ కి అగేన్స్ట్ గా తీసుకొని వస్తున్నారు అంటే అతను సంతకం పెడతాడా లేదా అనేది మళ్ళీ చాలా క్వశ్చన్స్ అనేది వస్తాయి. సో కానీ మీరు అన్నట్టు ఇది ఎంప్లాయీసే భరించాలి అనేది అయితే చాలా క్లియర్ కట్ గా ఉంది. వన్ ఆఫ్ ద షాకింగ్ న్యూస్ ఏంటంటే అంటే మనం కానీ చాలా మంది అనుకోవడం ఏంటంటే 100K పెట్టి ఎవరన్నా H-1B వర్కర్స్ ని హైర్ చేసుకుంటారా అనేది చాలా మంది ఆలోచిస్తున్నాం. కానీ ఇప్పుడు మాత్రం దానికి అనుగుణంగా దానికి కంప్లీట్ గా డిఫరెంట్ గా అనేది నడుస్తుంది సార్. 80 మంది ఎంప్లాయర్స్ ఆల్రెడీ 100K పే చేసి H-1B వీసా అనేది సెక్యూర్ చేసుకున్నారు అని అయితే క్లియర్ కట్ గా తెలుస్తుంది సార్. అంటే 80 మంది ఇంటూ 100K, సో అంత పెట్టి కూడా ఎంప్లాయీస్ ని ఇక్కడికి తీసుకొని వచ్చారు అంటే వాళ్ళు ఎంత క్రిటికల్ సబ్జెక్ట్స్ లో కానీ లేకపోతే హై మేనేజికల్ పొజిషన్స్ లో కానీ ఈ హెల్త్ కేర్ లో కానీ ఎంత ఇంపార్టెంటో చాలా క్లియర్ కట్ గా తెలుస్తుంది. ఈ H-1B వర్కర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ యుఎస్ వర్క్ ఫోర్స్ అనేది ఈ 100K పే చేయడం వల్ల చాలా క్లియర్ గా తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఏమైనా పరిస్థితులు మారినాయా? ఎందుకంటే కోర్టులు కూడా కొంతవరకు ఈ డెసిషన్స్ వన్ సైడ్ డెసిషన్స్ కింద వీటిని అనౌన్స్ చేయడము, ఇంకోవైపు నుంచి ఇప్పుడు వేసినటువంటి టారిఫ్ల విషయంలో కూడా కోర్టుల్లో వ్యతిరేకత రావడం. సో వీటన్నిటి పర్యవసానాల ఫలితంగా కొంత మెత్తపడడానికి ఈ రిలాక్సేషన్స్కి అంగీకరించడానికి అవకాశాలు ఏమైనా ఉంటాయా? సో మేబీ దట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద మోర్ ట్రూత్ఫుల్ ఫ్యాక్ట్స్. సో మీరు అన్నట్టు కొంచెం అయితే గత 2-3 నెలలుగా మనం చూసుకుంటే మాత్రం సో ఎక్కడైనా కానీ ఈ వీసా రెస్ట్రిక్షన్స్ కానీ లేకపోతే కొత్త చట్టాలు కానీ ఇంకా దీన్ని టైటన్ చేస్తూ తీసుకుని రావడం కానీ చాలా తగ్గిపోయాయి. సో మనం చూసుకుంటే సంవత్సరంలో చూసుకుంటే ప్రతి నెల లేకపోతే ప్రతి వారంలో కొత్త చట్టం అనేది తీసుకొని వస్తున్నారు, కొత్త బిల్ అనేది లేకపోతే కొత్త రూల్స్ అనేది తీసుకొని వచ్చారు. గత 2-3 నెలల నుండి చూసుకుంటే కొంచెం తగ్గిపోవడం జరిగింది. సో ఎందుకంటే దీనికి డిఫరెంట్ కారణాలు అయితే ఉన్నాయి సార్. ఒకటి, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ చాలా తగ్గిపోవడం జరిగింది అమెరికాకి రావడం. సో సుమారు కొన్ని యూనివర్సిటీస్ లో అయితే 70-80% మంది కూడా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఈ దేశానికి కానీ ఇక్కడ ఉన్న యూనివర్సిటీస్ కానీ చదువుకోవడం రావడానికి చాలా తగ్గిపోయారు. సో అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ H-1B వర్క్ ఫోర్స్ కూడా సో ఈ రెస్ట్రిక్షన్స్ ద్వారా బయట దేశాల నుండి సో హైలీ స్కిల్ లేబర్స్ కానీ లేకపోతే క్రిటికల్ సబ్జెక్ట్స్ ముఖ్యంగా ఈ హెల్త్ కేర్ విషయంలో ఇక్కడ స్కేర్సిటీ ఎక్కువ ఏ ఫీల్డ్ లో ఉంటుందో వాళ్ళు కూడా ఇక్కడ 100K పే చేసి లేకపోతే ఇక్కడ హైర్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంది. కాబట్టి ఈ కండిషన్స్ అన్ని మనం తీసుకొని
తప్పకుండా కొంచెం వీసా సడలింపు అయితే జరుగుతుందని అయితే క్లియర్ కట్‌గా మనకు తెలుస్తుంది సార్. సో, కానీ మళ్ళా అటు వచ్చుకుంటే మనం మాత్రం ఈ వీసా అపాయింట్‌మెంట్స్ అనేది లేవు. దానికి ఒక వన్ ఆఫ్ ద మెయిన్ రెస్ట్రిక్షన్. మన వాళ్ళు రావాలన్నా, పోవాలన్నా గాని ఈ మూవ్‌మెంటం అనేది ఈ వీసా అపాయింట్‌మెంట్స్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు అయితే క్లియర్ కట్‌గా ఫేస్ చేస్తున్నారు. అంటే ఇంకొకటి ఇప్పుడు స్టూడెంట్స్‌కి మాత్రమే రిలాక్సేషన్ ఉంటుందా? లేదా సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్‌కి ఆయా రంగాల్లో నిపుణులకి వాళ్ళకి కూడా స్కోప్ దొరికేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు యుద్ధం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో చాలా వరకు ఇండియా విషయంలో కూడా అమెరికా మెత్తబడింది. కొన్ని కొన్ని విషయాల్లో రిలాక్సేషన్స్ ఇస్తుంది అనే సంకేతాలు వస్తున్నాయి. సో ఇప్పుడు ఎలా ఉంది ఈ గత నెల రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే గనక అమెరికాలో ఇండియన్స్‌కి సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయి? అంటే ఈ ఇరాన్ వార్ ద్వారా మేము ఎఫెక్ట్ అయ్యారా లేదా అనుకుంటే ఐ డోంట్ థింక్ సో. ఎక్కడే గాని ఎఫెక్ట్ అయినట్టు కానీ లేకపోతే దీని ద్వారా లాభపడినట్టుగా అయితే ఎక్కడే గాని కనపరావడం లేదు. సో, కానీ ఈ ఇరాన్ వార్ ద్వారా మాత్రం ఒకటి రెస్ట్రిక్షన్ అయితే మన వాళ్ళకి వచ్చింది ఏంటంటే ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ అనేది విపరీతంగా ఉండిపోయింది సార్. అంటే ఎక్కడకున్న వాళ్ళు అక్కడ స్ట్రక్ అయిపోతున్నారు. ట్రావెల్ చేయాలన్నా గాని కొంచెం ఏదన్నా ఈ లేఅవుట్ దగ్గరకో లేకపోతే ఎక్కడన్నా మనం స్ట్రక్ అయిపోతామా, ఇబ్బంది పడిపోతాం అనే కొంచెం భయం అనేది స్టార్ట్ అయింది కాబట్టి సో చాలా వరకు ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ అయితే ఉండడం వల్ల కొంచెం ఇబ్బందికరంగానే ఉందనుకోవచ్చు. అంటే ఈ సిట్యుయేషన్స్ కోసమైనా వీసా రిలాక్సేషన్స్ రావడానికి లేదా వీసా స్లాట్స్ దొరకడానికి ఏమైనా స్కోప్ ఉంటుందా? సో, అంటే మేబీ నేను ఈ మధ్య కొంచెం ఆన్‌లైన్‌లో పోస్ట్‌లు గాని లేకపోతే సో కొంచెం మూవ్‌మెంట్స్ అయితే ఈ వీసా స్లాట్స్ దొరుకుతాయి త్వరలో అని అయితే క్లియర్ కట్‌గా తెలుస్తుంది. సో, అంటే నేను కొంతమంది దగ్గర విన్నది లేకపోతే ప్రొఫెషనల్స్ దగ్గర మాట్లాడడం విన్నది ఏంటంటే సో త్వరలో అంటే ఒక 2-3 నెలల్లో తప్పకుండా ఈ వీసా స్లాట్స్ అనేది ఓపెన్ అయితాయి. ఆ సడలింపు అయితే ఉంటదనైతే చాలా క్లియర్ కట్‌గా ఉంటది. అది ఎప్పుడు తెలుస్తదంటే సార్ మనకి H-1B ఇప్పుడు సీజన్ అనేది నడుస్తుంది. ఇప్పుడు లాటరీ సీజన్ అయితే ఉంది మార్చ్‌లో. దీని తర్వాత అంటే మార్చ్ 31 తర్వాత ఎంతమంది అప్లై చేశారు ఈ H-1B వీసాకి అన్న దాని తర్వాత తప్పకుండా ఈ లెక్కలనేది మారతాయయితే నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే తక్కువ మంది అప్లై చేయడం ద్వారా మనకు క్లియర్ కట్‌గా తెలుస్తుంది. వీసా రెస్ట్రిక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈ హైరింగ్ చాలా మంది డిసింట్రెస్టెడ్‌గా ఉన్నారు H-1B వర్కర్స్‌ని హైర్ చేసుకోవడానికి. దాని తర్వాత తప్పకుండా ఇక్కడున్న కాంగ్రెస్ మ్యాన్ గాని, ఇక్కడున్న రిప్రజెంటేటివ్స్ గాని దానికి అనుగుణంగా సడలిస్తారని అయితే నేను అనుకుంటున్నాను. అకాడమిక్ ఇయర్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ అకాడమిక్ ఇయర్ ఫ్రెష్‌గా స్టూడెంట్స్ రావడం, అప్లికేషన్స్ మాక్సిమం జూన్, జూలై నాటికి ఇవన్నీ కూడా ఫిక్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో వాటిని దృష్టిలో పెట్టుకొని కూడా ఈ మార్పులు జరుగుతాయా? సో ఇట్స్ మ్యాండేటరీ సార్. ఎందుకంటే సో జులైలో ఈసారి మాత్రం సేమ్ అలాంటి రేట్‌లోనే తగ్గిపోతే మాత్రం ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ సో చాలా వరకు ఇక్కడున్న యూనివర్సిటీస్ మాత్రం చాలా థౌసండ్స్ ఆఫ్ డాలర్స్ అనేది లూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే సో మన వాళ్ళు ఇక్కడికి వచ్చి రావడానికి సుమారు $50,000 నుండి $60,000 అనేది ఖర్చు పెట్టుకుంటారు. సో అది డైరెక్ట్ గాని, ఇండైరెక్ట్ గాని యూనివర్సిటీస్ కానీ ఇక్కడున్న ఎకనామిక్ గాని బెనిఫిట్ అయిపోతది. సో దాని ద్వారా ఒకేలా ఆ కాన్సెప్ట్ అనేది మళ్ళా రాకపోతే మాత్రం సో ఏజింగ్ పాపులేషన్ గాని, ఇక్కడున్న వర్క్ ఫోర్స్ కానీ, సో గ్లోబల్ టాలెంట్, వరల్డ్ టాలెంట్ మనం కంట్రీలోకి ఇక్కడికి వచ్చి తీసుకొని రావడం గాని ఇవన్నీ తగ్గిపోవడం ద్వారా కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఈ వీసా స్లాట్స్ అనేది త్వరలో ఓపెన్ కావడానికి అయితే సో మీరన్నట్టు మంచి అనాలిసిస్ అనుకుంటున్నాను నేను. రైట్. అంటే వీసాల వైపు నుంచి చూస్తే స్లాట్స్ వైపు నుంచి రిలాక్సేషన్ వస్తుంది. ఇంకోవైపు నిజంగా మీరు చెప్పినట్టుగా వీసా చట్ట సవరణలు కనుక జరిగితే H-1Bలో కూడా చాలా రిలాక్సేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ సాయి శ్రీనివాస్ రెడ్డి గారు విశ్లేషణ అందించినందుకు. ఇది వీసా రూల్స్ పైన అమెరికాలో అంతర్గతంగా మళ్ళీ కసరత్తు మొదలైంది. యుద్ధ వాతావరణం ప్రపంచవ్యాప్తంగా మారుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ అకాడమిక్ ఇయర్స్ని దృష్టిలో పెట్టుకొని కూడా కొన్ని సవరణలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీసా స్లాట్స్ 2-3 వారాల్లో లేదా 2-3 నెలల్లో ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని సాయి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.